రావడానికి ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతున్నాను. అసలు సనత్ నగర్ నియోజకవర్గంలో మా ఎల్లమ్మ గుడి ఉండడమే మాకు ఎంతో అదృష్టం. అందుకోసం ఇవాళ కళ్యాణం అయింది, చాలా ఘనంగా అయింది, మరువు లేని రకంగా అయింది. ఈ కళ్యాణానికి వచ్చిన అందరికీ మన ఎల్లమ్మ తల్లి దర్శనమైంది, ఆవిడ దీవెనలు ఇచ్చారు. మనకే కాదు మొత్తం రాష్ట్రానికి, మొత్తం ప్రజలకి. వర్షాలు మొత్తం కళ్యాణ్ వీక్షించారు, మీకు ఎలా అనిపిస్తుంది మేడం? నాకు ఇదే అనిపిస్తుంది, దీని తర్వాత మనకి చక్కగా వర్షాలు పడి అలాగే మన మారుమూల గ్రామాల నుంచి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చిన ప్రజలందరి మనసులో ఉన్న ప్రతి కోరిక పూర్తి అయ్యి వాళ్ళు సుఖ సంతోషంగా ఉంటారు అని భావిస్తున్నారు. పోలీస్ ఫోర్స్ కాస్త తగ్గిందన్నట్టు అంటున్నారు, అది నిజమేనా మేడం? ఏదైనా మీకు అనిపించిందా? అది మేము సమీక్ష చేసిన తర్వాత అర్థమవుతుంది. కొన్ని చిన్న చితగా కూడా సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. దాంట్లో మీరేమంటారు మేడం? మీ స్పందన కొన్ని విషయాలు ఇలాంటి ఎంతో మంది లక్షల మంది వస్తున్నారు. ఒక చిన్న గుడి, ఇది మీకు చూసిన ఏరియా చాలా పెద్దది కాదు, అందుకనే కొంచెం ఉంటుంది టెన్షన్. కానీ ఏ రకమైన మార్పులు రావాలి వీటన్నిటి గురించి సమీక్ష అవుతుంది. వాళ్ళ మళ్ళీ మీటింగ్స్ అవుతాయి, ఏమైంది, ఎలా అయింది, ఎందుకైంది. అంటే ఒక రిపోర్టర్ కూడా టీవీ రిపోర్టర్ కి ప్రెగ్నెంట్ లేడీ 10 టీవీ రిపోర్టర్ కింద పడేసారంట. మీకు తెలుసా ఆ విషయం గురించి మొట్టమొదట స్పందించి ఆవిడ్ని సరిగ్గా తీసుకొచ్చి ఒక సేఫ్ చోట్లో పెట్టింది మన మంత్రి గారు. సో మా మంత్రి వర్యులు అందరూ ఎలాంటి వాళ్ళు అంటే సామాన్య ప్రజలు. వాళ్ళని ఏదో ఒక వీఐపీ లాగా చూసుకోరు, వాళ్ళు ప్రజల కోసమే ఆలోచిస్తారు. కాబట్టి ఎవరికైనా అలా వాళ్ళు అక్కడ దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఎవరికి ఏ రకమైన ప్రోటోకాల్స్ ఇవ్వడం కూడా జరగలేదు ఈసారి. విషయంలో కూడా కొంచెం ఏదో తక్కువ చేశారన్నట్లు జోగిని శ్యామల గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద మీరేం స్పందిస్తారు? మీరు ఒకసారి చూడండి, మీరు కూడా సమీక్ష చేయండి. లాస్ట్ టైం ఇక్కడ క్యూ లైన్స్ లో నుంచిన వాళ్ళకి కానీ సామాన్య ప్రజలకి ఏ రకమైన కష్టాలు లాస్ట్ టైం ఉన్నాయి. ఈసారి ఎన్నో సమీక్షల్లో మేము డిసైడ్ చేసింది మా మెయిన్ ఫోకస్ సామాన్య జనులు, దాంట్లో కూడా మహిళలు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ, మహిళల పార్టీ. సో మేము మహిళల కోసం అని చాలా ఆలోచించి ఎన్నో గంటలు కూర్చుని ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఏ రకమైన తక్కువ ఎవరికి అవ్వట్లేదు. నేను అదే అన్నాను కదా, ఈ బల్కంపేట్ ఈ గడ్డ ఎలాంటిది అంటే ఎవరు అసంతృప్తితో పోరు, ప్రతి వారు నవ్వుతూ చాలా సంతోషంగానే ఇక్కడి నుంచి వెళ్తారు. దేని గురించి నేను అదే చెప్పాను, దాని గురించి స్పందించింది ఫస్ట్ మా మంత్రివర్యులు. ఎందుకంటే ఇది ఒక సెన్సిటివ్ గవర్నమెంట్, ఇది మహిళల కంటే ఒక ప్రత్యేకంగా ఆలోచించే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ గురించి అక్కడ ఆగి వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని తెలిసిన తర్వాతే ఆ మంత్రివర్యులు ముందుకు రావడం జరిగింది. కొంచెం అక్కడ ఏ రకమైన ల్యాప్సెస్ అయినాయో దీని గురించి రివ్యూ చేస్తాం. థ్యాంక్ యూ.